చికెన్ కుర్మా కోసం నేనైతే ఉల్లిపాయలు కోసేసుకున్నాను. ఉల్లిపాయలు మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఏదైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ చికెన్ వేసేసుకోవాలి. ఆ చికెన్ కూడా అందులో హాఫ్ బాయిల్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకొని ఆ చికెన్ను కూడా ఒక బౌల్లో పక్కకు తీసేసుకోవాలి. హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానికి కొంచెం టేస్ట్ కుదరడానికి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. చికెన్ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఏం చేయాలంటే అదే ప్యాన్లో మన ఏమంటారు కదా గరం మసాలాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, ఇలాచి ఇవి వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అట్లా వేసుకొని మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes కలుపుకొని ఆ తర్వాత అందులో పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసి ఆ పెరుగు కూడా ఇందులో కలిసేటట్టు చూసుకోవాలి. బాగా కలుపుకొని పెరుగు యాడ్ చేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఆ కర్రీని ఆ పెరుగు మొత్తం మసాలాలు పట్టేటట్టు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కాజు, బాదం, ఫ్రైడ్ ఆనియన్స్, గసగసాలు, దాల్చిన చెక్క, షాజీరా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం దీంట్లో బాగా కలిపేసుకోవాలి. కర్రీలో వేసి బాగా కలిపేసుకోవాలి. ఆ కర్రీ మొత్తం ఇట్లా మగ్గేటట్టు మొత్తం ఆ టేస్ట్ మొత్తం మసాలాలు మొత్తం ఆయిల్ పైకి వెళ్ళే వరకు బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కర్రీ మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది. టేస్ట్ సూపర్ స్మెల్ వస్తుంది. ఆ మసాలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఈ చికెన్ దాంట్లో మిక్స్ చేసేయాలి. చికెన్ మిక్స్ వేసేసిన తర్వాత చికెన్ దాంట్లో బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలంతా చికెన్కి పట్టేటట్టు కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. చికెన్ మొత్తం బాగా ఒకసారి మసాలాలో కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 లేదా 15 నిమిషాలు మంచిగా ఉడికేటట్టు మూత పెట్టేసుకొని 15 లేదా 20 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు హోటల్ స్టైల్ సండే స్పెషల్ టేస్ట్ చికెన్ కుర్మా రెడీ అయిపోతుంది అన్నట్టు. 10-15 minutesలో రెడీ అయిపోతుంది చికెన్ కుర్మా. చాలా టేస్టీగా కుదురుతుంది అండ్ అందరికీ నచ్చుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చికెన్ కుర్మా ఎంత టేస్టీగా కుదిరింది. దీని స్మెల్కి మన కడుపు వెళ్ళిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైనుంచి కొంచెం గరం మసాలా మీకు టేస్ట్ కానీ స్మెల్ కోసం కావాలనుకుంటే చిటికెడు అంతా వేసుకోండి. నేను స్మెల్ కోసం వేసుకొని అట్లా ఉడుకుతున్నట్టు వేసుకుంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్నాను. మీకు కూడా ఎక్స్ట్రా వేసుకునే అలవాటు ఉంటే వేసుకోండి, లేదంటే అంతే సరిపోతుంది.
కర్రీ మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చికెన్ కోర్మా రెసిపీ. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సండే స్పెషల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.